మనందరి జీవితాల్లో కోపమనేది ఒక భాగం. కోపమొచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తామనేది మన సంబంధాలను, మన శాంతిని ప్రభావితం చేస్తుంది. కోపం యొక్క ప్రభావం. కోపం ఒక శక్తివంతమైన భావోద్వేగం. అది సరిగా నిర్వహించకపోతే అది అగ్నిలా మారుతుంది. ఒక చిన్న నిప్పురవ్వ ఎలాగైతే పెద్ద అడవిని దహించివేస్తుందో, అలాగే మనలోని కోపం కూడా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, సంబంధాలను నాశనం చేస్తుంది. కోపంతో మాట్లాడిన మాటలు, చేసిన పనులు మనకు తరువాత పశ్చాత్తాపాన్ని కలిగిస్తాయి. కోపంగా ఉన్నప్పుడు మనం త్వరగా అరుస్తాం, ఇతరులను నిందిస్తాం. దీనివల్ల మన చుట్టూ ఉన్నవారు దూరమవుతారు. ఒకరిని నొప్పించే మాట మాట్లాడినప్పుడు ఆ గాయం తొందరగా మాసిపోదు. ఇది మన జీవితాన్ని, మన చుట్టూ ఉన్నవారి జీవితాన్ని కష్టంగా మారుస్తుంది. శాంతం యొక్క శక్తి. దీర్ఘశాంతం అనేది కోపానికి పూర్తి వ్యతిరేకం. అది ఒక చల్లని నీటిధారలా ఉంటుంది. ఒక క్వారల్ లేదా వివాదం వచ్చినప్పుడు శాంతం ఆ వేడిని చల్లార్చి పరిస్థితిని ప్రశాంతంగా మారుస్తుంది. శాంతంగా ఉండే వ్యక్తి వెంటనే స్పందించడు. అతను పరిస్థితిని అర్థం చేసుకోవడానికి, మరొకరి దృక్పథాన్ని వినడానికి ప్రయత్నిస్తాడు. శాంతమనేది కేవలం మౌనంగా ఉండటం కాదు, అది ఒకరిపై మనకున్న గౌరవాన్ని, ప్రేమను చూపిస్తుంది. ఒక వ్యక్తి శాంతంగా ఉన్నప్పుడు అతను తెలివైన నిర్ణయాలు తీసుకోగలడు. ఒక శాంతమైన మాట, ఒక చిరునవ్వు లేదా ఒక ప్రశాంతమైన స్పందన ఒక పెద్ద వివాదాన్ని నివారించగలదు. మన జీవితంలో అన్వయం. ఈ సూత్రాన్ని మనం మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? 1. విరామం తీసుకోండి. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొన్ని క్షణాలు విరామం తీసుకోండి. లోతైన శ్వాస తీసుకోవడం లేదా కొన్ని క్షణాలు మౌనంగా ఉండటం మనల్ని శాంతపరుస్తుంది. 2. ఇతరుల స్థానం నుండి చూడండి. కోపం వచ్చినప్పుడు మన భావాలు మాత్రమే మనకు కనిపిస్తాయి. అయితే ఎదుటి వ్యక్తి ఎందుకు అలా స్పందించాడో ఆలోచించడానికి ప్రయత్నించండి. 3. సమస్యకు పరిష్కారం కనుగొనండి. కోపంగా మాట్లాడే బదులు సమస్యకు ఎలా పరిష్కారం కనుగొనాలో ప్రశాంతంగా ఆలోచించండి. కోపం మన హృదయాన్ని గట్టిపరుస్తుంది, కాని శాంతం మన హృదయాన్ని మెత్తపరుస్తుంది. మనమందరం మన జీవితంలో శాంతిని కోరుకుంటాం. ఆ శాంతి మన కోపాన్ని నియంత్రించుకోవడం ద్వారా వస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మంచిగా మార్చడానికి మనం మొదట మనలో శాంతిని నెలకొల్పాలి. మనమందరం దీర్ఘశాంతులుగా ఉండడానికి ప్రయత్నిద్దాం.